అందరికీ శుభోదయం. ఇవాళ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, బహుళపక్షమి, పంచమి, సౌమ్యవాసరం. మరి ఇవాళ స్కాంద పురాణ అంతర్గత కార్తీక మాహాత్మ్యమందు 20వ అధ్యాయం తెలుసుకుందాం. 20వ జనకుని కోరికపై వశిష్ఠుడు ఇంకా ఇలా చెప్పసాగాడు. ఓ మిథిలారాజ్య ధౌరేయ, ఈ కార్తీక మాహాత్మ్యమును గురించి అత్రి అగస్త్యముల మధ్య జరిగిన సంవాదమును తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఒకనాడు అత్రి మహాముని అగస్త్యుని చూసి, కుంభసంభవ, లోకత్రయోపకారము కోసము కార్తీక మాహాత్య బోధకమైన ఒకానొక హరిగాథను వినిపిస్తాను, విను. వేదముతో సమానమైన శాస్త్రము గాని, ఆరోగ్యానికి ఈడైన ఆనందము గాని, హరికి సాటైన దైవము కాని, కార్తీకముతో సమానమైన మాసము కాని లేవయ్యా. కార్తీక స్నాన దీపదానాలు, విష్ణు అర్చనల వలన సమస్త వాంఛలు సమకూరుతాయి. ముఖ్యముగా కలియుగ ప్రాణులు కేవలము విష్ణుభక్తి వలన మాత్రమే విజయ, వివేక, విజ్ఞాన, యశోధన, ప్రతిష్టాన సంపత్తులను పొందగలుగుతారు. ఇందుకు సాక్షిభూతముగా పురంజయుని ఇతిహాసాన్ని చెబుతాను, విను. పురంజయోపాఖ్యానం. త్రేతాయుగంలో సూర్యవంశ క్షత్రియుడైన పురంజయుడనేవాడు అయోధ్యను పరిపాలించేవాడు. సర్వశాస్త్రవిధుడు, ధర్మజ్ఞుడు అయిన ఆ రాజు అత్యధికమైన ఐశ్వర్యము కలగడంతో అహంకరించిన వాడే బ్రాహ్మణ ద్వేషి, దేవ బ్రాహ్మణ భూహర్త, సత్యశౌచ విహీనుడు, దుష్టపరాక్రమయుక్తుడు, దుర్మార్గవర్తనుడు అయి ప్రవర్తించసాగాడు. తద్వారా అతని ధర్మబలము నశించడంతో సామంతులైన కాంబోజు కురుజాదులు అనేక మంది ఏకమై చతురంగ బలాలతో వచ్చి అయోధ్యను చుట్టుముట్టడించారు. ఈ వార్త తెలిసిన పురంజయుడు కూడా బలమదయుక్తుడై శత్రువులతో తలపడేందుకు సిద్ధమయ్యాడు. పెద్ద పెద్ద చక్రాలున్నది, ప్రకాశించేది, జెండాతో అలంకరించబడినది, ధనుర్బాణాదిక సశస్త్రాలతో సంపన్నమైనది, అనేక యుద్ధాలలో విజయం సాధించినది, చక్కని గుర్రాలు పూంచినది, తమ సూర్యవంశాన్వయమైనది అయిన రథాన్ని అధిరోహించి రథ, గజ, తురగ, పదాతులు అనగబడే 4 రకాల బలముతో నగరము నుండి వెలువడి చుట్టుముట్టిన శత్రు సైన్యములపై విరుచుకుపడ్డాడు. ఇది స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యే 20వ అధ్యాయం సమాప్తం. పురంజయుని మిగిలిన వృత్తాంతం మరి రేపటి అధ్యాయంలో చూద్దాం.